ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. పంతొమ్మిదిన మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈ నెల 19వ తేదీన కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరగబోతోంది. ముఖ్యంగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, నేతలను ఫామ్ హౌస్ లోనే కలుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల జైరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు కలిసినప్పుడు పొలిటికల్ గా కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కొంత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని 19వ తేదీ నిర్వహించబోతుండటంతో రాజకీయ వర్గాల్లో అయితే ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఈ నెల 19న ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తేదీతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపైన ఆ రోజు జరిగే సమావేశంలో నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక పార్టీ నిర్మాణంపై ప్రధానంగా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చ జరగబోతోంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పార్టీని విస్మరించారు. పార్టీ నిర్మాణం లేదనే ఆరోపణ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంపై ఉంది. అందులో భాగంగానే 3వసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మాణ లోపం వల్లనే ఓటమి పాలయ్యామంటూ గతంలో అనేక మంది కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ 19వ తేదీన జరిగే కార్యవర్గ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పార్టీ నిర్మాణానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందనేది కేసీఆర్ వెల్లడించబోతున్నారు. ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు, మరోవైపు అనుబంధ కమిటీలు నియామకం చేసి ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైట్ చేస్తోంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా మూసీ లాంటి అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేసింది. ఇక రూరల్ ఏరియాలో, తెలంగాణ రూరల్ ఏరియాలో రైతుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుని ముందుకు వెళ్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. రైతు నిరసన దీక్ష కార్యక్రమాలను చేపడుతోంది. షాబాద్, నల్గొండతో పాటు కొడంగల్ నియోజకవర్గం కోస్కిలో ఇప్పటికే రైతు నిరసన దీక్షలను బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసింది. వీటన్నిటి అంశాలతో ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలి. గజ్వేల్ లేదా సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. కానీ ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాయిదా పడడంతో సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏప్రిల్ నెలలో భారీ బహిరంగ సభను నిర్వహించాలా, లేకపోతే సెప్టెంబర్ నెలలో పార్టీ ప్రతినిధుల
సభ ఉంటుంది. అప్పుడే పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ప్రయత్నాలు చేయాలా అనే దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 19వ తేదీన జరిగే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. దాదాపు సంవత్సరం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగి కూడా సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో 19వ తేదీన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లుగా పనిచేసిన వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ పార్టీపై ఫైట్ ఏ విధంగా ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే దానిపైన ప్రధాన చర్చ ఉండబోతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేసీఆర్ ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సెవెన్. వంశీ అరెస్టుపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య